రాకుండా ఉంటుంది తగలదని చెప్పినాను. ఫైనల్లీ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఆరిపోయాయి. ఇంకా పొడి బట్ట తీసుకొని ఇక్కడైతే అన్నీ తుడిచేసుకుంటున్నాం. తుడిచి ఒకసారి ఆరపెట్టేసిన తర్వాత మళ్ళీ కబోర్డ్లో సర్దేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా కొన్ని సర్దుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకా వంటకి ఏం అవసరం అవుతాయో అవి మాత్రమే మేము కింద ఉంచుకొని మిగతావన్నీ పైన సర్దేద్దాం అని అనుకుంటున్నాము. ఎందుకంటే వంటకి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అలాగే కొన్ని సామాన్లు ఉంటాయి కదా, కొన్ని థింగ్స్ ఇవన్నీ కూడా మేమైతే పక్కనైతే పెట్టేసుకుంటున్నాము. మాకైతే పండగ పనులు దగ్గరికి అయితే వచ్చేసాయండి. ఆల్మోస్ట్ వర్క్ అయితే అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే అందరికీ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ వచ్చేసి ఎంతగానో మన ఛానల్ని ఆదరిస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే విధంగా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తూ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా సామాన్లు అవన్నీ ఉంటాయి కదా మామూలుగా, వాటన్నిటిని కూడా మేము ఈ డబ్బాలకైతే పోసేసుకుందాం అని చెప్పేసి డబ్బాలు కూడా అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాము. మా పండగ పనులు అయితే ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడంతా చూడండి, ఇదంతా కూడా క్లీన్ అయితే చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రేకులు కూడా ఉన్నాయి ఒక రూమ్లో. అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి వాటికి ఉన్న బూజులు కూడా దులిపేసాము. ఇక్కడ బట్టలు కూడా ఉతికేసాము ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇక్కడైతే సామాన్లు అయితే సర్దుతున్నాము. ఒకసారి మేము వర్క్ ఎలా చేసాము ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మా అమ్మ ఇంకా సర్దుతానే ఉంది. అక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టినోటి ఇక్కడ పెట్టినోటి అక్కడ. కొంతమందికి మనం సర్దినా కూడా నచ్చవండి, అందుకని చెప్పేసి మా మమ్మీయే సర్దుకుంటూ ఉన్నారు ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్ అయితే ఫుల్గా ఉండింది, అందుకని చెప్పేసి ఇక్కడైతే మా బ్రదర్ చూడండి వచ్చినప్పటి నుంచి మూవీస్ చూస్తూనే ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కబోర్డ్లు కూడా సర్దేశాము.
ఇంకా పూజ సామాను ఉన్నాయి సర్దాల్సినవి. పూజ గది కూడా కనిపిస్తుంది కదా, చూపిస్తున్నాను. పైన పూజ సామాన్ అంతా కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది.